హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. నేను చిన్న సైజు తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను. ఒక 4 కప్పుల వరకు నీళ్లు తీసుకున్నాను. నీళ్లు హీట్ అయ్యాయి కదా, ఇప్పుడు దాంట్లో ఈ కప్పు మిల్ మేకర్ వేసుకున్నా. ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఇవి చక్కగా ఉడికిపోయాయి కదా. ఇవి వడకట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను, అది వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక జార్లో వేసుకుందాం. ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు అదే కడాయిలో బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి ఫ్రై చేసుకుందాం. మిల్ మేకర్ ఫ్రై చేయడానికి ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్, వాటిలోకి ఇప్పుడు 1½ స్పూన్ కారం, మీకు కారం తగినంత వేసుకోండి. కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ కప్పు పెరుగు, ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా అంతా మిల్ మేకర్కి చక్కగా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అవి వాటితో పాటు అల్లం, తెల్లగడ్డ, 2 మీడియం సైజు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో బిర్యానీ పట్ట, జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలక్కాయ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, టమాటా, అది వేసుకొని కలుపుకుందాం. ఇది బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం మిల్ మేకర్ వేసుకుందాం. మసాలా పట్టి పెట్టాం కదా, అవి వేసి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని దీంట్లో వాటర్ వేసుకుందాం. నేనైతే 2 కప్పులు వేసుకుంటున్నాను. మిల్ మేకర్ కలిపి పెట్టుకున్నాను కదా గిన్నె, ఆ గిన్నెలోనే వేసుకుంటున్నాను. ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోండి. చూడండి, గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఉడికించుకున్న తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం.
చూడండి చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుందాం. చూడండి మిల్ మేకర్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి మిల్ మేకర్ కర్రీ అనేది చపాతీ, అన్నం, బిర్యానీ, పులావ్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.